హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉడిపి హోటల్ స్టైల్లో రసాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రసంలో ఎటువంటి కూరగాయలను ఉపయోగించకుండా ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ ఉడిపి స్టైల్ రసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ రసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కందిపప్పును వేసుకుని కందిపప్పును మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పప్పును కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఇందులోనే 5-6 మిరియాలను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు వేగితే మంచి సువాసన వస్తుందండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోయినట్లయితే కొబ్బరి పొడైనా ఉపయోగించుకోవచ్చు. అయితే పొడిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా రసంలో వేసేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకుని మెత్తని ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి. నూనె, కొబ్బరి లేకుండా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ పొడిని ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుని పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు నీళ్ళని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని తర్వాత ఇందులోకి 3/4 లీటర్ వరకు నీళ్ళను వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న కందిపప్పు పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా వాటర్లోకి బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. కొద్దిగా అయినా సరే బెల్లాన్ని వేసుకున్నట్లయితే టేస్ట్లు బ్యాలెన్స్ అయ్యి రసం రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ రసాన్ని పావు వంతు తగ్గేంత వరకు కూడా మంటను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా రసాన్ని కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఉడిపి స్టైల్ రసం రెడీ అవుతుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ రసం వేసుకుని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ఉడిపి స్టైల్ రసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.